హే గాయ్స్ వెల్కమ్ టు షించాన్ ఫ్యాన్ పీవీవి. ఇప్పుడైతే మనం అనంతపురంలో ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి గాయత్రి చౌకు. ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేస్తారనమాట వినాయకుడిని. అంటే విగ్రహాలు అంత పెద్దగా ఏం పెట్టారు కానీ ఒక నాటకం మాదిరి చేస్తారు, లైటింగ్స్ అన్ని పెట్టేసి. ఒకసారి చూడండి లైట్స్ అయితే అలా పెట్టేస్తున్నారు అనమాట. ఏదో ఒక నాటకానికి సంబంధించింది పెడతారు. ప్రతి ఇయర్ ఒక్కొక్కటి పెడతారనమాట. లైట్ గ్లోయింగ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు ఆన్ చేసిన 2 లైట్ అయితే ఆఫ్ చేస్తారు. నాకు గ్రీన్ అవి 2 ఆన్ చేస్తారు కదా, అవి 2 ఆఫ్ చేసి ఇప్పుడు పెద్ద పెద్ద లేజర్ లైట్లు ఆన్ చేస్తారు. చూడండి ఎలా ఆన్ చేస్తారు. లేజర్ లైట్లు సూపర్ ఉన్నాయి అనమాట ఈ లేజర్ లైట్లు. అలాగే ఈ లైటింగ్ అయితే వేలు పడి ఉంటుంది అనమాట. ఒకసారి ఆ లైటింగ్లు చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో గ్రీన్ కలర్లో. ఇంకా దండిగా రకాల లైట్స్ అయితే వేస్తారనమాట. అండ్ సౌండ్ అయితే చాలా ఎక్కువ పెట్టేశారు. ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ లైట్ అయితే పెట్టారనమాట. ఇక్కడే చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు దాని అయితే క్లోజ్ చేసేస్తారు. అటు పక్క వినాయకుడు ఉంటాడు. అలాగే అది వచ్చేసి ఆరెంజ్ కలర్ లైట్ అనమాట. లైట్స్ అయితే పీక్స్ లెవెల్ అయితే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి లైట్స్ అయితే. ఎంత కాస్ట్ ఉంటుంది ఏమో. అండ్ వచ్చేసి డిస్కో అనమాట. లైట్ ఆన్ ఆఫ్ అవుతూనే ఉంటుంది క్షణానికి. 1 సెకండ్కి 3 టైమ్స్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఆ కథను పెట్టాను అనుకో కాపరేట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి ఆ కథ గురించి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఉండేది వచ్చేసి వల్లి అనమాట. మనకు రైట్ సైడ్ ఉండేది వచ్చేసి వల్లి అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కార్తికేయ స్వామి. ఈ కథలో ఏంటంటే వల్లి వచ్చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది అనమాట కార్తికేయ స్వామిని వివాహం చేసుకుండేకి. అలా ధ్యానం చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత కార్తికేయుడు ఒక వేటగాడి రూపంలో వస్తాడు. వేటగాడి రూపంలో వచ్చి వల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని అంటాడు. అప్పుడు వల్లి ఏమంటుందంటే నేను సుబ్రహ్మణ్యం స్వామిని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను అని అంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం స్వామికి తను చేసిన పొరపాటు గురించి తెలుస్తుంది. ఏ కార్యక్రమమైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వినాయకుడిని పూజించాలి, కానీ కార్తికేయ స్వామి అలా చేయలేదు. దానివల్ల ఇన్ని ఆటంకాలు వచ్చాయి అని తెలుసుకొని వెంటనే పూజలు చేస్తాడు వినాయకుడికి. దాంతో వినాయకుడు ఇలా దర్శనమిస్తాడనమాట. అలాగే ఇందులో అయితే లైట్ ఎడిటింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి వచ్చేసి వినాయకుడి దగ్గర కోరుకుంటాడు. నేను మిమ్మల్ని పూజించడం మర్చిపోయాను, నన్ను క్షమించండి ప్రభు, వల్లిని వివాహం చేసుకోవడంలో ఎటువంటి ఆటంకం రాకుండా చూడు స్వామి అని కోరుకుంటాడు. దానికి వినాయకుడు ఒప్పుకుంటాడు. అలా దానివల్ల వల్లికి సుబ్రహ్మణ్యం స్వామికి వివాహం జరుగుతుంది. వల్లి గుర్తుపడుతుంది వేటగాడి రూపంలో ఉన్న. అలాగే డెకరేషన్ కూడా సూపర్ చేశారనమాట దీనికి సెట్ అయ్యేటట్టు. అందుకనే మనం ఏ కార్యమైనా ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా మనం వినాయకుడిని పూజించాలి. పూజించకపోతే అది పూర్తి కాదు. అదనమాట ఈ స్టోరీ వచ్చేసి. మీలో 90% మెంబర్స్కి తెలియకపోవచ్చు అనమాట ఈ స్టోరీ గురించి. అలాగే డెకరేషన్ కూడా సూపర్ చేశారు. అయితే లైట్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే లైట్ ఆఫ్ ఆన్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇలా జనాలకి చెమట కారుకుంటే ఎక్కువ ఫ్యాన్ కూడా పెట్టేశారు మా పక్కనకి. ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్న వినాయకుడు దగ్గరికి వస్తాడు చూడండి నిదానంగా. ఇప్పుడు వచ్చేసి నాటకం అయిపోయింది అనమాట. అందరు చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది వచ్చేసి అనంతపురంలో ఫస్ట్ రోజు పెట్టారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.